అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడాను నేను చెప్తాను. సో లాస్ట్ వరకు మీరు విన్నట్లయితే, లాస్ట్ వరకు ఈ వీడియో చూసినట్లయితే నవోదయ అప్లై చేయడానికి, అంటే ఎవరైతే ఈ సంవత్సరం 5వ తరగతికి వచ్చారు, అంటే జూన్ మంత్లో మనకి స్కూల్ స్టార్ట్ అవుతాయి. సో జూన్ మంత్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే 4th కంప్లీట్ అయ్యి 5thలోకి వచ్చారో, 5వ తరగతిలోకి వచ్చారో వాళ్ళు మాత్రమే ఈ నవోదయ 6th ఎంట్రన్స్ సంబంధించిన ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట, ఎలిజిబుల్ అవుతారు. సో వాళ్ళకి ఏ డేట్లో ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పట్లో అప్లై చేసుకోవాలి, ఏ సర్టిఫికెట్లు కావాలి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, అంటే ఏ ఏజ్లో ఉండే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో లాస్ట్ వరకు విన్నట్లయితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అలాగే ఈ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది కూడాను ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు మీరుగానే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్ ఉన్నా క్లియర్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా నేను చెప్పిన వీడియోలో మీకు ఒకవేళ నేను చెప్పినవి కాకుండా వేరే ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో అడగచ్చు, లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నా ఫోన్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసుకోవడం అడగచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నవోదయకి సంబంధించిన వెబ్సైటు ఓపెన్ చేసుకోవడము, అలాగే నవోదయకి సంబంధించిన ప్రాస్పెక్టస్ ఫామ్, అంటే ఒక గైడ్లైన్స్ ఇచ్చిన ఒక బుక్ లాంటిది అనమాట. మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే పీడిఎఫ్లో ఉంటుంది, లేదు మీరు ప్రింట్అవుట్ తీసుకున్నా నో ప్రాబ్లం. సో అది ముందు చదవాల్సి ఉంటుంది అనమాట. దాన్ని ముందు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా చదవాలి, ప్రతిదీ నేను చెప్తాను. లాస్ట్ వరకు చూడాలి, మళ్ళీ చెప్తున్నాను. సో ప్రజెంట్ నవోదయకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నవోదయ విద్యాలయ సమితి అని ఉంటుంది, navoday.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్ అనేది వర్క్ చేయట్లేదు అనమాట. అంటే దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు క్లియర్గా రాదనమాట. నవోదయ అఫీషియల్ వెబ్సైట్ క్లియర్గా రాదు. మనం అనుకునే 6th ఎంట్రన్స్ సంబంధించిన లింక్ కూడా లేదనమాట. అందుకోసమని మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, నవోదయ విద్యాలయ సమితి అని క్లిక్ చేయగానే మీకు చాలా లింక్స్ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ లింక్ కాకుండా చూడండి, సెకండ్ లింక్ చూడండి. ఈ సెకండ్ లింక్ ఏంటంటే cbseitms.rcil.gov.in అని ఉంటుంది. మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు, cbseitms.rcil.gov.in అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు కావలసిన నవోదయకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లింక్ అనమాట. మీరు బాగా చూడొచ్చు, లాస్ట్ డేట్ టు అప్లై ఇదిగోండి స్క్రోల్ అవుతూ వెళ్తుంది కదా. సో జూలై 29th అనమాట. అమ్మయ్య, మనకు ఇప్పుడు అర్థమైపోయింది కదా. జూలై 29th లోపల మనము అప్లై చేసుకోవాలి. అది ఫస్ట్ది అనమాట. ఇకపోతే ఇక్కడ క్యాండిడేట్ కార్నర్ అని ఉంటుంది. మీరు ఫోన్లో కానీ చూసినట్లయితే ముందు ఇవి మాత్రం వస్తాయి, అడ్మిన్ కార్నర్ అనేది కింద వస్తుంది అనమాట ఫోన్లో చూసినట్లయితే. సో ఈ క్యాండిడేట్ కార్నర్లో చూడండి, ఇక్కడ ఏమేమి ఇచ్చారో బాగా అబ్జర్వ్ చేయండి. క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 6th. క్లాస్ 6థ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు ఎక్కడ క్లిక్ చేయాలి మనం. సో దీన్ని క్లిక్ చేద్దాం, ఏమేమి కావాలో తర్వాత చూద్దాం. నెక్స్ట్ క్లిక్ హియర్ టు ప్రింట్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవాలన్నమాట. సో అంటే ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ తీసుకోవడానికి దీని మీద క్లిక్ చేయాలన్నమాట. అలాగే క్లిక్ హియర్ టు ఫైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్. మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకవేళ మర్చిపోతే, అంటే ఎప్పుడు మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎప్పుడైనా ఒకవేళ మర్చిపోతే అప్పుడు దీన్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ హియర్ టు వ్యూ ప్రాస్పెక్టస్. సో ప్రాస్పెక్టస్ కోసమని ఇక్కడ క్లిక్ చేయమన్నాడు. ఇదే మనకి చాలా ఇంపార్టెంట్. ప్రాస్పెక్టస్ గురించే మనం చదవాలి ముందు. అది డౌన్లోడ్ చేసుకొని బాగా చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్తాను లాస్ట్. నెక్స్ట్ క్లిక్ హియర్ టు వ్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్లెట్. లాస్ట్ ఇయర్కి సంబంధించిన, ప్రీవియస్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించిన
క్వశ్చన్ బుక్లెట్ కావాలనుకుంటే, అంటే క్వశ్చన్ పేపర్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ హియర్ టు వ్యూ బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, క్లిక్ హియర్ టు వ్యూ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ యూటీ ఢిల్లీ, క్లిక్ హియర్ టు వ్యూ బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ తెలంగాణ. ఇవన్నీ కూడాను కొన్ని రాష్ట్రాల్లో జిల్లాలు వర్గీకరణ జరిగింది అనమాట. డిస్ట్రిక్ట్స్ క్లాసిఫికేషన్ బైఫర్కేషన్ జరిగింది. అందువల్ల బ్లాక్స్ ఇవన్నీ కొంచెం అటు ఇటుగా మారాయి అనమాట. అందుకోసం అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మీ బ్లాక్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలి. తెలంగాణ వాళ్ళు అయితే మీ బ్లాక్ తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు తెలుస్తుంది. దాని మీద నేను వేరే వీడియో చేస్తాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రాస్పెక్టస్ మనకి కావాలి. దాన్ని ఒకసారి నేను చూపిస్తాను. దీని మీద క్లిక్ చేయండి. ముందు ప్రాస్పెక్టస్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రాస్పెక్టస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన సెలక్షన్ టెస్ట్ 2026 అంటారు. ఈ 2026కి సంబంధించిన ప్రాస్పెక్టస్ ఫామ్ ఇది. లాస్ట్ డేట్ అయితే జూలై 29 లాస్ట్ డేట్. ఇది ప్రజెంట్ జూన్ 1లో ఉన్నాము, మనం జూలై 29, దాదాపు 2 నెలలు ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇది కేవలం 6th క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించిన ప్రాస్పెక్టస్ ఫాము. అలాగే 9th క్లాస్కి కాదు ఇది, అలాగే 11th క్లాస్ ఎంట్రన్స్కి కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి దీని తాలుగా ఇంట్రడక్షన్ మీరు ఒకసారి చదవండి. నవోదయ విద్యాలయ సమితిలు జేఎన్వీస్ అనేవి ఎందుకోసం స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా, దాని ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. ఇకపోతే నవోదయాలో మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్ యాక్టివిటీస్, కరికులర్ యాక్టివిటీస్ అన్నీ కూడాను స్ట్రెస్ ఫ్రీగా ఉంటాయి అన్నమాట. అంటే ఎటువంటి ప్రెజర్ లేకుండా ఆడుతూ పాడుతూ ఉంటాయి. అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ల్యాబొరేటరీ ఉంటుంది, లైబ్రరీస్ ఉంటాయి, కంప్యూటర్ క్లాసెస్ అవుతాయి, అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. టోటల్గా మన దేశం మొత్తానికి నవోదయాలు జిల్లాకి ఒకటి చొప్పున ఉంటాయి. మొత్తం కలిపి 654 నవోదయాలు ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని జిల్లాలకి ఎక్స్ట్రా నవోదయాస్ కూడా ఉంటాయి. వాటినే స్పెషల్ నవోదయాస్, స్పెషల్ జేఎన్వి అంటారు. ఎక్స్ట్రా అంటే కొన్ని జిల్లాల్లోని ఎస్సీ పీపుల్ కానీ ఎస్టీ పీపుల్ కానీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే అక్కడ ప్రత్యేకంగా మళ్ళీ కొన్ని నవోదయాలు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు లిస్ట్ ఉంది. 27 స్టేట్స్లోన 8 యూనియన్ టెరిటరీస్లోన మొత్తం కలిపి 654 ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా ఇచ్చారు చూడండి. ఆంధ్రప్రదేశ్లో 13 నవోదయాలు ఉంటాయి. అంటే 13 స్టేట్స్ కదా, 13 స్టేట్స్, 13 జిల్లాలు కదా, పాత జిల్లాలు, కొత్త జిల్లాలు కాదు. అండ్ 2 స్టార్ పెట్టారు. 2 స్టార్ అంటే ఏంటంటే అక్కడ ఎక్స్ట్రా అనమాట. ఆంధ్రప్రదేశ్లోని 2 ఎక్స్ట్రా నవోదయాలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రత్యేకంగా అక్కడ ఆ ఏరియాలో ఉండడం వల్ల అక్కడ మళ్ళీ ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. ఓకేనా. అలాగే సింగిల్ స్టార్ కూడా ఉంటుంది. సింగిల్ స్టార్ ఎక్కడైనా ఉంటే వాటిని స్పెషల్ నవోదయాస్ అంటారు. సో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని లెక్కల ప్రకారం అక్కడ స్పెషల్ నవోదయాస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. 634 నవోదయాలు, 20 ఎస్సీ ఎస్టీ, అలాగే 3 స్పెషల్ నవోదయాస్, మొత్తం కలిపి 654 నవోదయాస్ అనేవి మొత్తం కలిపి ఉన్నాయన్నమాట. ఇకపోతే ఇది ఇంపార్టెంట్ ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? చాలా వేగంగా నోటిఫికేషన్ వచ్చేసింది కదా ఈ సంవత్సరం. ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఎగ్జామ్ అనేది 2 డేట్స్ ఇచ్చారనమాట. ఒకటి డిసెంబర్ 13, 2025, అంటే కమింగ్ డిసెంబర్లో జరిగే ఎగ్జామ్ ఇది. ఇంకొకటి ఏప్రిల్ 11, 2026. 2026 ఏప్రిల్ 11లో జరుగుతుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టేట్ పిల్లలు కానీ అలాగే సౌత్ స్టేట్ పిల్లలు కానీ ఏ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు, ఎప్పుడు రాయాలి అని అంటే ఇదిగోండి, ఇది ఫస్ట్ది. అంటే మన పిల్లలు రాసే ఎగ్జామ్ డేటు డిసెంబర్ 13, 2025. వచ్చే డిసెంబర్ 13వ తేదీన ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏ రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు ఈ 2025 డిసెంబర్ 13న
రాయడానికి ఎలిజిబుల్ అవుతారంటే ఇవ్వండి ఇక్కడ ఇవన్నీ రాశారు. మనకు కావాల్సింది చాలు ఒకటి ఫస్టే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఒకటి, రెండవది తెలంగాణ. చూడండి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు తెలంగాణ. మిగతా అన్ని రాష్ట్రాలకి ఇదే డేట్ ఉంటుంది. బట్ కొన్ని రాష్ట్రాలకంటే పర్వత ప్రాంతాలు, మంచు కురిసే ప్రాంతాలు వాళ్ళకి మాత్రము సమ్మర్ బౌండ్ కాకుండా వింటర్ బౌండ్ స్కూల్స్ అంటారు వీటిని. ఈ వింటర్ బౌండ్ స్కూల్స్కి మాత్రం 2026 ఏప్రిల్ 11 జరుగుతుంది. ఆల్రెడీ చెప్పాను, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు 2025 జూలై 29వ తేదీ లాస్ట్ డేటు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మీరు అప్లై చేసుకోవడానికి లింకు ఇదిగోండి స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈ లింక్ ప్రజెంట్ ఓపెన్ అవ్వట్లేదు. నేను చెప్పిన లింకు మీద మీరు క్లిక్ చేసి మీరు ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదండి, చాలా సింపుల్ అనమాట. ఫోటోగ్రాఫ్, స్టూడెంట్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్, పేరెంట్ సిగ్నేచర్ సంతకం, అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, క్యాండిడేట్ అంటే స్టూడెంట్ తాలూకు సిగ్నేచర్, అండ్ ఆధార్ డీటెయిల్స్. ఆధార్ డీటెయిల్స్ ఉంటే చాలు అనమాట. ఒకవేళ ఆధార్ నంబర్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకుంటే సరిపోతుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మనకి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఇస్తారు. విఆర్ఓని కన్సల్ట్ చేస్తే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి కావాలి. ఈ బేసిక్ డీటెయిల్స్ ఏంటంటే ఆ స్టూడెంట్ ఏ స్టేట్కి సంబంధించిన వాడు, ఏ డిస్టిక్కి సంబంధించిన వాడు, ఏ బ్లాక్ అనేది ఉంటుంది. దాని గురించి కూడా నేను చెప్తాను ఎవరికైనా డౌట్స్ ఉంటే. అలాగే ఆధార్ నంబరు, అపార్ నంబరు అనేది ఉంటుంది, స్కూల్కి వెళ్ళి అడిగితే ఇస్తారు. అండ్ పెన్ నంబరు, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అని ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా స్కూల్ వాళ్ళకి అడిగితే ఇస్తారన్నమాట. సో ఇది కావలసిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనమాట. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేయండి, ఎలిజిబిలిటీ లేకపోతే అప్లై చేయవద్దు దయచేసి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్తో అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్తో మీరు ఎవరు అప్లై చేయొద్దు అని అంటున్నారు. అలాగే ఒక్కసారి అప్లై చేసిన తర్వాత మనం దాన్ని కరెక్షన్ చేయడానికి అవకాశం లేదు అనేది కూడాను ముందే చెప్పేస్తున్నారు. అలాగే ఇంకొక క్లారిటీ కూడా ఇచ్చారు, రూరల్ అండ్ అర్బన్. రూరల్ స్టూడెంట్ అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు, అర్బన్ అంటే పట్టణ ప్రాంత విద్యార్థులు అనే ఒక డివిజన్ అనేది ఈ నవోదయకి ఉంటుంది. నవోదయ పర్పస్ ఏంటంటే రూరల్ స్టూడెంట్స్ని డెవలప్ చేయాలి. ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్న నవోదయకి రూరల్లో చదివిన పిల్లలకి 75% రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. అందుకోసం ఆ స్టూడెంటు 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు ఈ 3 క్లాసులు కూడాను రూరల్లోనే చదివి ఉండాలన్నమాట. ఈ 3 క్లాసుల్లో ఏ క్లాస్ అయినా అర్బన్లో చదివి ఉంటే ఆ స్టూడెంట్ అర్బన్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది ఒకటి మీరు చూసుకోండి. అలాగే స్టూడెంట్ కొన్నిసార్లు వాళ్ళు ఓబీసీ లిస్ట్లో పెడుతుంటారు. స్టూడెంట్ ఏ కేటగిరీ అంటే అడుగుతారు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎలా అడుగుతారు. కొందరు ఓబీసీ అని పెడతారు కానీ వాళ్ళ క్యాస్ట్, కొందరు ఓబీసీ అని పెడతారు కానీ వాళ్ళ క్యాస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే స్టేట్లో బీసీలో ఉంటుంది, అంటే స్టేట్ కేటగిరీలో బీసీలో ఉంటుంది, సెంట్రల్ కేటగిరీలో ఓబీసీలో ఉంటుంది అనమాట. అది మీరు కొంచెం చూసుకోండి. ఒకవేళ మీరు రాంగ్ పెట్టినట్లయితే కరెక్షన్ అనేది అవుతుంది. అయితే మీరు రాంగ్ పెడితే అన్ని కరెక్షన్ చేయడానికి అవ్వదు. జెండర్ అంటే ఆ స్టూడెంటు బాయ్ ఆర్ గర్ల్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అనుకోకుండా గర్ల్ అని పెట్టేసినా బాయ్గా మార్చవచ్చు, బాయ్గా పెట్టేసిన గర్ల్గా మార్చుకోవచ్చు. అలాగే ఏరియా అంటే మీరు రూరల్ ఏరియానా అర్బన్ ఏరియా అనేది మార్చుకోవచ్చు. కేటగిరీ అంటే స్టూడెంట్. తర్వాత ఎలిజిబిలిటీ. ఎవరు ఎలిజిబిలిటీ అంటే ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న పిల్లలు మాత్రమే ఎలిజిబిలిటీ. ఏంటి ప్రస్తుతం అంటే 2025-26 సంవత్సరం అంటే ఈ సంవత్సరం 5వ తరగతి చదువుతున్న వాళ్ళు, ఈ అకాడమిక్ ఇయర్లో 5వ తరగతి చదువుతున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు.
ఎవరైతే సెకండ్ టైం 5వ తరగతి చదువుతున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. లాస్ట్ టైం రాసిన పిల్లలు కూడాను ఎలిజిబుల్ అవ్వరు, గుర్తుపెట్టుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఇది చాలా ఇంపార్టెంట్. 5వ తరగతి చదువుతూ ఉండి చూడండి, మే 1, 2014 నుంచి, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి, మే 1, 2014 నుంచి జూలై 31, 2016 ఈ డేట్స్ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఈ డేట్లో పుట్టిన వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు, మిగతా వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. ఓకేనా? ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇంకా ఎవరికి ఉండదు. ఎగ్జామినేషన్ మీడియము ఏ మీడియంలో అయినా మనం అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చదువుతున్న పిల్లలు హిందీ, ఇంగ్లీషు, తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ, మీరు ఏ మీడియంలో చదువుతూ ఉంటే ఆ మీడియం మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. తెలంగాణ పిల్లలు కూడాను హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ ఈ మీడియంస్లో అప్లై చేసుకోవచ్చు. అలా ప్రతి ఒక్కరు కూడా ఏ మీడియంలో అప్లై చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఎగ్జామ్ తాలూగా సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్, అర్థమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్ట్. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్, అంటే ఒక క్వశ్చన్కి 1.25 మార్క్స్, 1.5 అనమాట. 60 నిమిషాలు టైం ఇస్తారు. అర్థమెటిక్ టెస్ట్ అంటే ఇది మ్యాథ్స్, 20 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. లాంగ్వేజ్ టెస్ట్ అంటే మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద క్వశ్చన్స్ వస్తాయి, తెలుగు మీడియం పెట్టుకుంటే తెలుగు లాంగ్వేజ్ మీద క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఇవి 20 వస్తాయి, 25 మార్క్స్. మొత్తం 80 క్వశ్చన్స్ వస్తాయి, 100 మార్క్స్. 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది, 11:30 నుంచి 1:30 వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్స్ని ఎలా చేయాల్సి ఉంటుంది అంటే ఓఎంఆర్ బేసిక్ టెస్ట్ అనమాట. ఓఎంఆర్లో బబ్లింగ్ చేయాలన్నమాట. ఇలా 4 ఆప్షన్స్ ఇస్తారు, ఏబిసిడి అనే ఆప్షన్స్ ఇస్తారు. మీరు నచ్చిన ఆప్షన్కి ఇలా బబ్లింగ్ చేయాలి, ఇలాగ సర్కిల్ చేయాలన్నమాట, బాగా బబ్లింగ్ చేయాలి. సిలబస్ కూడాను ఇక్కడ మెన్షన్ చేశారు. సిలబస్కి వచ్చేటప్పటికి మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది ఏంటి అని అంటే ఒక 10 చాప్టర్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ చాప్టర్ ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. సెకండ్ చాప్టర్ ఫిగర్ మ్యాచింగ్. ఇదిగోండి మీరు ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. నా వీడియోస్ మీరు చూసుకున్నట్లయితే మీకు మొత్తం కూడాను క్లియర్గా అర్థమవుతుంది. మెంటల్ ఎబిలిటీ అని ప్లేలిస్ట్లో కొడితే మీకు వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి ఇదే ఛానల్లోన, అక్కడ మీరు చూస్తే సరిపోతుంది. లేకపోతే అర్థమెటిక్ టెస్ట్, అదే మ్యాథ్స్కి సంబంధించినకి వచ్చేటప్పటికి లాస్ట్ టైం ఇచ్చిన చాప్టర్లే యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చారనమాట. లాస్ట్ టైము ఇచ్చిన 12 చాప్టర్సే ఇచ్చారు లాస్ట్ టైము, ఇప్పుడు కూడా అదే 12 చాప్టర్స్ అనేవి ఇచ్చారనమాట. యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేసారు, నో ప్రాబ్లం. ఈ చాప్టర్, ఈ సిలబస్ నవోదయ సిలబస్కి ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి పాసేజ్లు ఇస్తారు, లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి పాసేజ్ ఇచ్చి దాని మీద 5 క్వశ్చన్స్ ఇస్తారనమాట. అలాగా 4 పాసేజ్లు అనేవి ఇస్తారనమాట. అది ఇకపోతే సిలబస్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ మళ్ళీ ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అనేవి ఇచ్చారు. ప్రాస్పెక్టస్ అనేది కంపల్సరీ చదవాలి అందరూ. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. అలాగే స్టూడెంట్ రూరలా అర్బనా అనేది తెలుసుకోవాలి. రూరలా అర్బన్ అంటే వాడు చదువుతున్న స్కూల్ అనేది ఎక్కడ ఉందో చూసుకోవాలి. అంతేగాని మా ఊరు విలేజేనండి, మేము గ్రామంలో ఉంటాము, ఎక్కడికి వచ్చి చదువుతున్నాము అని అంటే కుదరదు, చూసుకోండి. అలాగే ఓబీసీ అని పెడతారు, వాళ్ళు క్యాస్ట్ అనేది సెంట్రల్ లిస్ట్లో ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇది మనకి నవోదయకి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన ప్రాస్పెక్టస్. ఇంకా మనం చూద్దాం ఒకసారి, మళ్ళీ నవోదయకి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్దాం. నవోదయ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకేమి ఇచ్చాడో చూద్దాం. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అని మనకు తెలుస్తుంది. దీని ద్వారానే మనం అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ తెలిసిందే కదా. లేకపోతే స్టూడెంట్ దగ్గర ఉండాల్సినవి ఈ సర్టిఫికెట్లు ఉండాలి, స్టూడెంట్కి సిగ్నేచర్ అనేది ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, అది 10 to 100 KB ఉండాలి, అంటే ఆ సైజులో ఉండాలి, జేపీజే ఫామ్లో ఉండాలి. పేరెంట్ సిగ్నేచరు అండ్ క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ అంటే స్టూడెంట్స్ ఫోటోగ్రాఫ్ అండ్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఒకవేళ ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ అది కూడాను 50 to 300 KB ఉండాలి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఒకవేళ ఆధార్ లేకపోతే, ఆధార్ ఉంటే ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట.
ఇవి స్టూడెంట్ దగ్గర ఉండాల్సినవి. ఆ తర్వాత మీరు దీంట్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. మీరు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాశారని అడుగుతాడు, లాస్ట్ ఇయర్ చదివారా అని అడుగుతాడు. నెక్స్ట్ లాస్ట్ టైం మీరు రాశారా అని అడుగుతాడు. ప్రాస్పెక్టస్ చదివాడా, నెక్స్ట్ అదే డిస్టిక్లో ఉన్నారా, చదువుతున్న డిస్టిక్లోనే మీరు నివాసం ఉన్నారా, అండ్ లాస్ట్ ఇయర్ 4th నుంచి 5th ప్రమోట్ అయ్యారా, ఆధార్ నెంబర్ ఉందా లేదా అని అడుగుతారు అనమాట. ఒకవేళ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అన్నీ ఓపెన్ అవుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ కొట్టేవచ్చు అనమాట. ఇది నవోదయకి సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.